నేటి పంచాంగం వివరణ ఏప్రిల్ 24, 2026 శుక్రవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. తిథి అష్టమి రాత్రి 7:27 వరకు, తదుపరి నవమి. నక్షత్రం పుష్యమి రాత్రి 8:16 వరకు, తదుపరి ఆశ్లేష. యోగం శూల రాత్రి 1:24 వరకు, కరణం విష్టి ఉదయం 8:03 వరకు, తదుపరి భవ రాత్రి 7:27 వరకు. వజ్రం తెల్లవారుజామున 4:43 నుండి ఉదయం 6:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:18 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:39 నుండి 1:29 వరకు. రాహుకాలం ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. యమగండం మధ్యాహ్నం 3:22 నుండి సాయంకాలం 4:56 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:01 నుండి 3:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:58 సూర్యాస్తమయం సాయంకాలం 6:30 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలను ఎదుర్కొంటారు. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి. ఇక ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే వ్యాపారస్తులు చేస్తున్నారో అవి కాస్త మందగిస్తాయని చెప్పవచ్చు. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు విద్యా నష్టం అనేది కనబడుతుంది. అలాగే సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కూడా నష్టపోతారు. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితులలో మార్పుల వలన మీరు రుణాలు చేయవలసి వస్తుంది. పెద్దల పట్ల గౌరవంగా ప్రవర్తించండి. అలాగే వారి సలహాలను స్వీకరించండి. ఇక అనవసరమైన వివాదాలు తలదూర్చకండి. ఇక ఈరోజు మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు. ఇతరులపై ఆధారపడకండి. ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, వ్యాపారస్తులకు ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మహిళలు తమకు కావలసిన విలువైన వస్తువులను కానివ్వండి, ధనాన్ని కానివ్వండి పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే మేషరాశి వారికి రోజు ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. వ్యయ ప్రయాసాలతో రోజంతా గడపాల్సి వస్తుంది. బంధుగణంతో తగాదాలు నెలకొనవచ్చు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక కొంత ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం కొంత సహకరించకపోవచ్చు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మీకు మేలు చేస్తుంది. అలాగే కుటుంబంలో చికాకులు మరింతగా పెరుగుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఇబ్బందులు తప్పవు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనులలో పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. విద్యార్థులు అనుకున్నది సాధించేందుకు అవిశ్రాంతంగా పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఆస్తి వివాదాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈరోజు చూసుకున్నట్లయితే సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణమే చోటు చేసుకుంటుంది ఈరోజు. అలాగే తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మిత్రుల సహాయ సహకారాలను పొందుతారు. బంధువుల వల్ల కూడా లాభాలను లభిస్తాయి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు శుభవార్తలను వింటారు. అలాగే తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉత్తమ వ్యక్తుల పరిచయం వల్ల కూడా మీకు లాభాలు అనేవి లభిస్తాయి. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. భాగస్వాముల చేరిక కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనుకున్న కార్యసిద్ధిని పొందుతారు.
ఇక లోన్ సౌలభ్యం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వృషభ రాశి వారికి ఈరోజు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. మీ ఆలోచనలకు తిరగంటూ ఉండదు. కొన్ని సంఘటనలకు ఆకర్షితులవుతారు. అనూహ్యంగా కొన్ని కాంట్రాక్టులను దక్కించుకుంటారు. వేడుకలకు, ఉత్సవాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాలపై ఒక అంగీకారానికి వస్తారు. అలాగే కొంత సొమ్ము అప్రయత్నంగా దక్కుతుంది. ఇక కొంతమేర అప్పులు తీరి ఊరట చెందుతారు. కుటుంబంలో అందరితోనూ ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు కూడా తొలగిపోతాయి. అలాగే మీ అభిప్రాయాలను కుటుంబంలో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అనుకున్న లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక కొత్త పెట్టుబడులు కూడా అందుతాయి. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు, అలాగే పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు విదేశీయాన యోగం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వృషభ రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సఫలం అవుతాయని చెప్పవచ్చు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు విస్తరించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలాగే దూరపు బంధువుల నుండి ఈరోజు మిథున రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆనందకరమైన సంపద సొంతమవుతుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కవచ్చు. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి గృహానికి సంబంధించిన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీయాన యోగం కూడా కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి ఉన్నవి. ముఖ్యంగా విదేశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ యోగం అనేది కలుగుతుంది. ఇక మిథున రాశి వారి రోజు శుభవార్తలను వింటారు. ముఖ్యమైన వ్యవహారాలలో అనూహ్యమైన విజయాన్ని దక్కించుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అనేది కనుగొబడుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ ఆస్తి వివాదాల నుండి బయటపడే అవకాశం అయితే వస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు పుంజుకుంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. వైద్యులకు, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి అందుతాయి. మహిళలకి కుటుంబంలో గౌరవం దక్కుతుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. మిథున రాశి వారి ఈరోజు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల పరిచయం మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక ముఖ్యమైన పనులలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం గృహమున సందడి వాతావరణాన్ని కల్పిస్తుంది. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని ప్రగతి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రముఖులతో పరిచయం లబ్ధిని కలుగజేస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన ఈరోజు రుణాలను కూడా తీర్చగలుగుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారడం ఈరోజు విశేషం. అలాగే కోర్టు తీర్పుల్లో అనుకూలమైన ఫలితాలనేవి గోచరిస్తున్నవి. ఇక ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. సోదరుల మధ్య ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తొలగిపోతాయి. గృహాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక కర్కాటక రాశి వారికి ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. వివాహ
ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే అవకాశం కూడా ఉంది. రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కలుగుతుంది. ఇక ఈ రోజు నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకు ఊహించని ప్రగతి అనేది కనబడుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై మరింత దృష్టి పెడతారు. ఇక కార్యక్రమాలు అనుకున్న విధంగా నెరవేరుతాయి. మిత్రుల సహాయంతో కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. ధార్మిక సమావేశాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు కుటుంబ సభ్యుల సూచనలను, సలహాలను స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. కాంట్రాక్టర్లు కొన్ని కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు చేసే ఆలోచనలు ఈరోజు బాగా కలిసి రావడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు నూతనోత్సాహంగా ఉంటుంది. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితి అనేది కల్పించబడుతుంది. చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయవేత్తలకు కృషి ఫలించే సమయంగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు. మహిళలు మనోవికాసంతో ముందుకు సాగుతారు. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇతరులతో తొందరపడి మాట్లాడడం అస్సలు మంచిది కాదు. మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ప్రతికూలమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇక గృహ నిర్మాణ యత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి ఈరోజు విక్రయాలు మందకోడిగా సాగుతాయి. ఇక బంధువుల నుండి ఊహించని వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆవేశం పనికిరాదు. షేర్ మార్కెట్లలో కూడా పెట్టుబడులు పెట్టకండి. పెద్దల సలహాలు తీసుకోండి. ఇతరులపై ఆధారపడడం కూడా మంచిది కాదు. అలాగే వ్యవసాయదారులకు కొంత పంట నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేయకండి. విదేశాలలో నివసించే వారికి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక విలువైన వస్తువులను, ధనాన్ని, డాక్యుమెంట్లను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తప్పుడు సమాచారం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు కూడా తప్పకపోవచ్చు. రుణాలు కూడా చేయవలసి రావచ్చు. ఇక ప్రేమ సంబంధ విషయాలలో కూడా సింహరాశి వారు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక రుణదాతల నుండి ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు. ఇక సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి మందడికోడిగా ఉండి అవసరాలు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు నెలకొంటాయి. ఆకస్మిక ప్రయాణాలలో కూడా శ్రమ అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో అవంతరాలు ఎదురవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి పెట్టుబడుల విషయంలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఇక విద్యార్థులు కూడా అవకాశాల కోసం ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది కలగవచ్చు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు గణపతిని ఆరాధించడం, అలాగే హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. ఇక భూ సంబంధిత క్రయ విక్రయాలు ఎవరైతే రియాల్టర్స్ చేస్తున్నారో అవి బాగా కలిసి వస్తాయి ఈరోజు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం చోటు చేసుకోవడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక ఈరోజు కన్యా రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. ఆర్థిక అనుకూలత కనబడుతుంది. అలాగే కన్యా రాశి వారి ఆభరణాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు.
ఇక ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు బంధుమిత్రులతో సమావేశమవుతారు, అలాగే మంచి ధనలాభం అనేది కలుగుతుంది. భూక్రయ విక్రయాలలో వారికి కూడా మంచి ధనలాభం అనేది కనుగొనబడుతుంది. అలాగే విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రశాంతమైన జీవనం ఈరోజు కన్యారాశి వారు సొంతం అని చెప్పవచ్చు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల కూడా లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక కన్యారాశి వారు ఈరోజు కొత్త పనులు చేపడతారు. స్నేహితులు కూడా మీకు వెన్నంటే ఉండి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. కాంట్రాక్టర్లు సైతం కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే కన్యారాశి వారికి ఈరోజు ఒక విచిత్రమైన సంఘటన ఎదురవుతుంది. అలాగే ఈరోజు కన్యారాశిలోని వారు కుటుంబ సమస్యలు తీరి ఉపశమనాన్ని పొందుతారు. ఇక భార్యాభర్తల మధ్య అపోహలు తొలగిపోతాయి. ప్రథమ సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులకు తావనేది ఉండదు. డబ్బుకైతే లోటు ఉండదు. ఏదో విధంగా డబ్బు సమకూరుతుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాల విస్తరణలో అవంతరాలను తొలగించుకోగలుగుతారు. అలాగే ఈరోజు వ్యాపారస్తులకు నూతన భాగస్వాములు వచ్చి చేరుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని మార్పులు అనేవి సంభవిస్తాయి. పారిశ్రామికవేత్తలు తమ సంస్థల విస్తృతిలో విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. కొంత ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యా రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన పరిచయాలు మీకు మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక బంధుమిత్రుల యొక్క సలహాలు మీకు ఈరోజు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే ఈరోజు ఎవరైతే లోన్ సౌలభ్యం కోసం చూస్తున్నారో వారికి రుణాలు అనేవి లభిస్తాయి. ఇంకా వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారాలు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు అధికారుల నుండి మన్ననలు అనేవి, ప్రశంసలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి ప్రశాంతమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. నూతన వస్తు వాహన యోగాలు కనబడుతున్నవి. శుభవార్తలను అందుకుంటారు. బంధుమిత్రుల అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తిలాభ సూచనలు కనబడుతున్నవి. వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు అనేది లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులకు ఈరోజు అనుకున్న పదోన్నతులు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. తమ నైపుణ్యం విలువలోకి తెచ్చేందుకు మిత్రులు సహకరిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మీలో కొత్త ఆశలను కలిగిస్తాయి. ఉపకారానికి ముందుండి ధనవ్యయమైన లెక్క చేయరు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని కార్యరూపంలో పెడతారు. ఇక కాంట్రాక్టుల కోసం చేసే యత్నాలలో ఈరోజు సఫలమవుతారని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహనాలను, భూములను సమకూర్చుకునే సమయం ఈ రోజు అని చెప్పవచ్చు. అనూహ్యంగా సొమ్ము అనేది అందుతుంది. ఇక ఇతరులకు సైతం చేతనైన సహాయాన్ని అందిస్తారు. రుణ విముక్తి అనేది లభిస్తుంది. రుణములు మీకంటూ ప్రత్యేకతను చాటుకునే రోజుగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అలాగే దగ్గరి బంధువుల సహాయం కూడా అందుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మరిన్ని లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్న విధంగా సాఫీగా సాగిపోతుంది. ఇక ఎదుటి వారిని నొప్పించకుండా విధులను నిర్వహిస్తారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు, పరిశోధకులకు విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఇక ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం వలన విద్యార్థులకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామికి అర్చనలు చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో ఫలిస్తాయని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. సన్నిహితుల సహాయంతో దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడతారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వివాదాలు ఏవైతే మిత్రులతో నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. అత్యధికంగా ఆర్థిక లాభాలను పొందుతారు ఈరోజు. ఇక వృత్తి వ్యాపారాలలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి అవసరానికి తగిన ధనం అనేది లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. స్థలాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. నూతన వాహన యోగం కూడా కనబడుతుంది. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహ సంబంధ చర్చలలో పాల్గొంటారు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృశ్చిక రాశి వారి రోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంతకాలం డబ్బు కోసం పడిన కష్టాలు తొలగిపోతాయి. ఇక భూములపై ఎంతో కాలంగా నలుగుతున్న వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. సేవా కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలపై దృష్టి అనేది సారిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్ని ఇస్తాయి. మీ ఆలోచనలు స్నేహితులకు నచ్చి వారు మీకు తోడ్పడతారు. చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలను ఆర్జిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క కష్టాల నుండి బయటపడే రోజుగా చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకు కీలక కోర్సులలో అవకాశాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి కొన్ని ఇబ్బందుల నుండి బయటపడే రోజుగా చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేస్తారు. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా ఉన్నవి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు నిదానంగా సాగుతాయి. దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేస్తారు. ఇక ఈరోజు విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని, అలాగే వ్యాపార నష్టాన్ని ధనుసు రాశి వారు ఎదుర్కొంటారు. కళాకారులకు అవమానాలు జరుగుతాయి. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించకపోవడమే ఈరోజు మేలు చేస్తుంది. అలాగే భాగస్వాములతో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే భాగస్వాముల మధ్య విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి ఏర్పడతాయి. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల భార్యాభర్తలు విడిపోయే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున మూడో వ్యక్తి జోక్యాన్ని అనుమతించవద్దు. సినీ రంగంలో నష్టాలను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులు అవమానాలను ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. వైద్యులకు అధిక శ్రమ అనేది తప్పకపోవచ్చు. అవసరాలకు తగినంత సొమ్ము అందక ఇబ్బంది పడతారు. కష్టపడ్డా ఫలితం శూన్యంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడంలో ఇతరుల సహాయాన్ని కోరవలసి వస్తుంది. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తున్నవి. అలాగే ఇంట బయట మీకు వ్యతిరేకత అనేది పెరుగుతుంది. ఇక సహనంతో మెలగాల్సిన రోజుగా చెప్పవచ్చు. అనారోగ్యంతో కొంత అవస్థపడవలసి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మాత్రం తప్పకుండా చేయండి. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయవలసి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లాభాలను ఆర్జనలో వెనుకబడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక పారిశ్రామిక వర్గాల వరకు కొన్ని వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులు సమస్యలను అధికంగా ఎదుర్కొంటారు. ఈరోజు ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు శివస్తోత్రాలు పారాయణం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఆరోగ్య విషయంలో ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.
ఇక ముఖ్యమైన వ్యవహారాలలో మిత్రుల నుండి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పని ఒత్తిడి నుండి బయటపడతారు. ఈరోజు మానసిక ప్రశాంతత అనేది కనబడుతుంది. అలాగే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. మకర రాశి వారు ఈరోజు పట్టుదలతో కార్యసాధనతో మంచి పనులను పూర్తి చేస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వివాహ విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ప్రేమ సంబంధ విషయాలలో కూడా శుభవార్తలు అందుతాయి. ఇక వివాదాల నుండి బయటపడతారు. రుణాలను తీర్చగలుగుతారు. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఈరోజు మకర రాశి వారికి చేతి నిండా ధనం అనేది ఉంటుంది. కళాకారులకు, రాజకీయ నాయకులకు మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు విద్యాభివృద్ధి అనేది కనబడుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. సినీ రంగం వారికి కూడా నూతన ప్రాజెక్టులు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. సంకల్ప బలంతో ముందడుగు వేసి విజయాలను సాధిస్తారు. విద్యార్థులు తమ ప్రతిభను మరింతగా చాటుకుంటారు. కష్టాల్లో ఉన్నవారి సైతం ఆదుకుంటారు. ప్రముఖులతో పరిచయం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే ఈరోజు డబ్బుకైతే ఎలాంటి లోటు కనిపించట్లేదు. అలాగే రుణదాతల ఒత్తిడిలు తప్పిపోతాయి. అలాగే పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక బంధు సోదరులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఆస్తుల విషయంలో కూడా అగ్రిమెంట్లు అనేవి కుదురుతాయి. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో భాగస్వాలను చేర్చుకునే విషయంలో ఒక అంగీకారానికి వస్తారు. అలాగే మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఉన్న ఆటంకాలను తొలగించుకొని ముందుకు సాగిపోతారు. ఇక మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు గణేశునికి ప్రార్థనలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే నూతన వ్యక్తుల పరిచయం లాభసాటిగా సాగుతుంది. అలాగే నూతన వాహన యోగం అనేది ఉంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారు తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. సోదరుల సహాయ సహకారాలను సంపూర్ణంగా అందుకుంటారు. విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలను పొందుతారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటి అమలుపై ఒక నిర్ణయానికి వస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సలహాలు కుటుంబ సభ్యులకు నచ్చుతాయి. ఇక రాబడి ఆశించిన స్థాయిలో ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు పట్టుదలతో లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క హోదాలలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు అవకాశాలు పెరుగుతాయి. ఇక విద్యార్థులు తమ మేధస్సుకు మరింత పదును పెట్టడం ఈరోజు మేలు చేస్తుంది. ఇక మహిళలకి భూలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక దూర ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ధనపరంగా ఇతరులకు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి రోజు సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. పెద్దల సలహాలు పాటించడం వలన మంచి లాభాలను పొందుతారు. మీనరాశి వారికి రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిత్రులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి.
నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే సోదరులతో మైత్రి అనేది ఏర్పడుతుంది. అత్యధికంగా ఆర్థిక లాభాలను ఈరోజు మీనరాశి వారు పొందుతారు. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అవసరానికి తగిన ధనం అనేది లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కలబడుతుంది. అలాగే ఈరోజు మీనరాశి వాళ్ళు స్థలాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈ రోజు మీనరాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. మీనరాశి వారు ఈ రోజు సకాలంలో ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి అనేది దక్కుతుంది. ఒక సమాచారం మీ ఆశలను నిజం చేస్తుంది. మీ కృషి, పట్టుదల చూసి కుటుంబ సభ్యులు సైతం ఆశ్చర్యపోతారు. కొన్ని సమస్యల నుండి ఈరోజు మీనరాశి వారు బయటపడగలుగుతారు. కోర్టు వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మరింత సంతోషదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు అనేవి ఉంటాయి. అలాగే విద్యార్థులు తమకు లభించిన ఫలితాలపై సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.